సంవత్సరానికి 15 సినిమాలు వచ్చే ఒక హీరో ఎవరైనా ఉన్నారంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును. సూపర్ స్టార్ కృష్ణ గారితో కృష్ణ అన్నయ్య అసలుకి పక్కన వెంటనే 14-15 సినిమాల్లో నటించిన హీరో. మీరు కూడా ప్యారలల్ హీరోనేగా. అలాంటి ఒక హీరో 15 సినిమాల్లో నటించడం అంటే పెద్ద విషయం అన్నయ్య. అమ్మో, అన్ని పెద్ద హిట్లు మళ్ళీ తెలుస్తుంది. ఆయనతో ఎలా ఉండేది అనుబంధం? మొదటి సినిమా అయ్యో బాబోయ్, నేను ఫస్ట్ కృష్ణ అన్నయ్యతో యాక్సిడెంటల్గా రామరాజ్యంలో భీమరాజు సినిమాలో నేను కాదు, యాక్చువల్గా ఎవరో 4 జళ్ల సీత అని జంజాల గారి సినిమా తీస్తే అందులో సుభాకర్ అని ఒక యాక్టర్, ఆయన్ని సెలెక్ట్ చేసుకుని అందులో రావు గోపాలరావు గారి కొడుకు, విలన్ కొడుకు, కామెడీ మిక్స్ అయిన విలన్ కొడుకు. అంటే పెర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయాలి. నేను విలనా కాదా, నేను విలన్ కాదు, పాడు కాదు. ఆ హీరోయిన్ వదలడు. శ్రీదేవి గారి హీరోయిన్ చెట్టు మేంచి దూకి చివరికి ప్రేమించలేదని కాళ్ళు పట్టేసుకుంటాడు. ఆ రేంజ్లో క్యారెక్టరు. అది యాక్సిడెంటల్గా అనుకోకుండా నాకు వచ్చింది. ఫస్ట్ డే షూటింగ్, పెళ్ళి, నాకు శ్రీదేవికి పెళ్ళి. అబ్బా, కృష్ణ గారు చెరగొట్టాలి దాన్ని. న్యాచురల్ కదా. హీరో గారు హీరో గారు వచ్చి నా పక్కకు వచ్చి కూర్చుని, ఇది ఆల్మోస్ట్ మీరు నమ్ముతానంటే మాయాబజార్ సినిమాలో చివర్లో రేలంగ్ గారును మన సావిత్రి గారికి పెళ్ళి ఎట్లా చెడిపోతుంది, దాన్ని సోషలైజ్డ్ కింద లెక్క. నాకు తెలిసి అర్థమైంది నాకు. ఆయన వచ్చి నా చెవిలో చెప్తా ఉంటే ఆ రియాక్షన్స్ ఇవ్వాలి. కృష్ణ అన్నయ్యకి నాకు ఇద్దరికి క్లోజప్ పెట్టారు. ఓన్లీ మా ఇద్దరిదే షాట్. దగ్గరికి వచ్చి ఆయన, ఏంట్రా తాళి కడతావా, కడతా ఏ అనే టైప్లో కృష్ణ గారిని డామినేట్ చేసి, కడతా ఏ అన్న అనంటే కత్తులు లేస్తున్నాయి అనంటే అంటే పక్కన ఆడు ఎంచిమ్యాన్ ఉంటాడు కదా, ఆడు కత్తిలా చూపిస్తాడు అని. ఈయన చెప్పేది వినటం, నేను డైలాగ్ చెప్పటం, వాటికి రియాక్షన్ చెప్పటం, దేంట్లో రియాక్షను. కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. ఈ షాట్ తీసేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? ఇది ఒక్కటి చెప్పాలి మీకు. నేను అనేక చోట్ల చెప్పాల, మావాడికి శివకి చెప్దామని మీకు చెప్తున్నాను. నేను ఆ షాట్ కట్ అన్నారు శివ అనగానే కృష్ణ గారండి, ఎవడా వీడు భలేగా యాక్ట్ చేస్తున్నాడు, వీడు కుర్రాడండి సూపర్, ఈ కుర్రాడు ఎవడో చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు అన్నారు కృష్ణ గారు. అసలు ఆయన దాచుకోడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నట్టు. థ్యాంక్స్ అండి, నిజంగా నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇది చెప్పాలి. అసలు నీకు ఇది చెప్పండి. ఇప్పుడు వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్నారు. నేను వెళ్ళి ఊరికే ఆయన బాగా యాక్ట్ చేసావు కదా అన్నారని వెళ్ళి పక్కన నుంచుంటే ఏంటి ఏమేమి సినిమా చేస్తాను ఇంకా, ఆ బాపయ్య ఉన్నాడా, వెళ్ళిపోయాడు. కే బాపయ్య గారు ముందడుగు. అంతకుముందు ఆ నెక్స్ట్ సినిమా అయింది షూటింగ్. అయితే ఆ బాపయ్య గారు ఉన్నాడా, వెళ్ళిపోయాడా చూడండి అని అంటే, సార్ ఇక్కడే ఉన్నానని బాపయ్య గారు వచ్చాడు. ఏమండి బాపయ్య గారు, కృష్ణ గారు, బాపయ్య గారు మన సినిమాలో నా బామ్మర్ది క్యారెక్టర్ ఉంది కదా, మా గుడ్డి చెల్లెలకి మొగుడు, ఆ క్యారెక్టర్ ఎవరు అని అంటే, అతను ఎవరో అనుకున్నామండి, ఒక పేరు అయితే చెప్పాడు. ఆడేవాడే ఈ కుర్రాన్ని పెట్టుకోండి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఈ కుర్రాన్ని పెట్టుకోండి. కృష్ణ గారండి అసలు అట్లా ఉంటారండి ఎవరన్నా, అక్కడ అలా కృష్ణ గారు విజయన్ గారు ఇద్దరు కలిపి నాకు 14 సినిమాలు ఇప్పించారు. బా, నిజంగా అంత గొప్ప వ్యక్తులు సినిమాలో ఉండగా నేను సినిమాలో రావటం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దగ్గరుండండి. మళ్ళీ హైదరాబాద్లో సినిమా చూసొచ్చి నన్ను పిలిచి, ఇది ఎప్పుడు మర్చిపోను నేను. కృష్ణ గారు అక్కడ షూటింగ్లో ఉన్నా, మిమ్మల్ని రమ్మంటున్నారని ఎస్పి వెంకన్నబాబు, అప్పుడే మా అందరికీ మేనేజర్, నన్ను తీసుకెళ్ళి ఆ వేషం ఇప్పించింది కూడా ఆయనే, రామరాజ్యంలో భీమరాజు. ఆ తర్వాత నా డేట్లు కూడా ఆయనే చూశారు. నిన్ను కృష్ణ గారు అడిగాడు, ఒకసారి వెళ్దాం రా అని ఎంబడి పెట్టి తీసుకెళ్తే ప్రసాద్, కృష్ణ గారు సోహన్ బాబు గారు ఇద్దరూ యాక్ట్ చేశారు రామానాయుడు గారి సినిమా ముందడుగు సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను నేను. ఫస్ట్ బైక్ వేసుకుని ఒక సాహసంగా ఎంటర్ అయ్యి పెళ్ళికూతుర్ని ఎత్తుకుని వెళ్ళిపోతాను. ప్రసాద్, అది థియేటర్లో చూశాను, అప్పటికి కృష్ణ గారు ఎంటర్ గారు, సోహన్ బాబు గారు ఎంటర్ అవుతారు. నేను అనుకుని చప్పట్లు కొట్టేశారు అందరూ నీకు, ఆయన జోకులు. తర్వాత రామరాజ్యంలో భీమరాజు నువ్వు చూసావా అంటే,
చూడలేదన్న. లేదండి చూడలేదన్న. ఏ పోయి చూడు థియేటర్లో అని. కృష్ణ గారు ఎంత జెంటిల్‌మన్ అండి. నాకు అందుకనే ఆయన చివరి వరకు నాతో ఆయన ఎమ్మటే ఉన్నాను నేను. ఏయ్! నాకంటే నీకు మంచి పేరొచ్చింది. ఎళ్లి చూడు. థియేటర్‌లో చూడు ఎళ్లి. నేను హైదరాబాద్‌లో ఏ నిర్మల అని ఆయన్ని విజయ నిర్మల గారిని అడిగితే, అవునా ప్రసాద్ నిజమే. పో ఎళ్లి థియేటర్‌లోకెళ్లి చూడు. నీకు మంచి పేరొచ్చిందయ్యా. రామరాజ్యంలో దేవరాజు. అలా ఎస్టాబ్లిష్ చేశారండి. అంత గొప్పవాళ్ళని చూశాను నేను.